తెలంగాణలో బోనాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా వస్తున్నారు. తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగైన బోనాల జాతర ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బోనాల సంబరం మొదలు కాగా వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభ నేపథ్యంలో తొలి బోనం సమర్పణకు వివిధ పార్టీల నేతలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ బోనాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు విజయశాంతి, కవిత, బీజేపీ నేత మాధవీలత అమ్మవారికి బోనాలు సమర్పించారు. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనాల సమర్పణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం కానీ, మొదటి ఆదివారం కానీ గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. ఈసారి ఆషాఢ మాసంలో మొదటి గురువారం కావడంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.